హైకోర్టులో కేసీఆర్ పిటిషన్పై విచారణ జరగగా ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంలో భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులపై కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ రాజలింగమూర్తి చనిపోయారని హైకోర్టుకు కేసీఆర్ తరపున న్యాయవాది తెలిపారు. అయితే పిటిషనర్ చనిపోయిన లీగల్ హైర్ను ఇంప్లీడ్ చేసి మళ్లీ లోయర్ కోర్టుకు రిఫర్ చేయాలని ప్రభుత్వం తరపున న్యాయవాది కోరారు. లీగల్ హైర్కు అవకాశం లేదని కేసీఆర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్పై విచారణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, భూపాలపల్లి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే వీరిద్దరు వేసినటువంటి పిటిషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మనం గమనించినట్లయితే ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించడం జరిగింది. మరోవైపు కేసీఆర్ తర్వాత హరీష్ రావు తరపున న్యాయవాది కూడా వాదన వినిపించారు. ముఖ్యంగా లోయర్ కోర్టులో పిటిషన్ వేసినటువంటి రాజలింగమూర్తి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ ఉత్తర్వులను పట్టించుకోవాల్సిన అవసరం లేదా, ఆ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కూడా కేసీఆర్ తరపు న్యాయవాది కూడా తన వాదన వినిపించడం జరిగింది. మరోవైపు కేసు వేసినటువంటి పిటిషన్ చనిపోయినప్పటికీ కూడా పిటిషన్ మెయినటబుల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేసును కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించారు. పిటిషనర్ చనిపోయినా లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేసుకొని లీగల్ హైర్ ద్వారానే ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అంశం చెప్పారు. ఇప్పుడు ఇరు వాదనలు విన్న తర్వాత పిటిషన్ అయితే మాత్రం రిజర్వ్ లో పెట్టడం జరిగింది. తీర్పును రిజర్వ్ చేసింది. మరి కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ సంబంధించి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం చూడాల్సినటువంటి అవసరం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.